గంగాధరుని పాలభాగంపై విభూది రేఖలు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మే పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియచేసేదే త్రినేత్రం. అది మన పాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూది యొక్క మహిమను చాటుచున్నవి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్థాలు చేసిన వారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్టగ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగుతుంది. విభూది నొసట ధరించి శివ పంచాక్షరీ మంత్రము ప్రతిదినమూ పఠిస్తూ ఉంటే లలాటమున బ్రహ్మ వ్రాసిన వ్రాత కూడా తారుమారవుతుంది. విభూతి ధరించినప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి. విభూతి ధరించినప్పుడు నుదుటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందకు గాని ధరించకూడదు. విభూతి ధారణ దేవతా పూజ, జపము, యజ్ఞము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించెను. తప్పక ధరించవలెను. విభూతి భస్మం తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్థ ప్రసాదములు స్వీకరించకూడదు. భస్మము 5 విధముల పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది. భస్మం, విభూతి, భసితము, క్షారము, రక్షయని పేర్లతో చెప్పబడుచున్నవి. విభూతి కపిలవర్ణము, భసితము కృష్ణవర్ణము, భస్మము శ్వేతవర్ణము, క్షారము ఆకాశవర్ణము, రక్ష రక్తవర్ణము కలిగియుండును. బ్రహ్మాది దేవతలు, నారదాది మహర్షులు, సనక సనందనాది యోగులు, బాణాసురాది దానవులు శివునిపై కల భక్తి భావములతో నిత్యం భస్మస్నానం చేసి పాప విముక్తి పొందారు. ఓం నమః శివాయ అనే మంత్రంతో భస్మమును అభిమంత్రించి వంటిపై ధారణ చేయవలెను. త్రిపుండ్రములని ధరించవలెను. శిరమున, నుదుట, కర్ణమున, కంఠమునందు, భుజములందు ఈ విధముగా 15 చోట్ల త్రిపుండ్ర ధారణ చేయవలెను. కుడిచేతి నడిమి 3 వేళ్లతో ఎడమ నుండి కుడివైపునకు, బొటన వేలుతో కుడి నుంచి ఎడమవైపునకు త్రిపుండ్రముల్ని దాల్చవలను. శివపూజ సాధకులందరూ తప్పక ఈ విధంగా భస్మధారణ చేయవలను. నిత్యం ఈ విధంగా ధరించడం వలన సమస్త పాపాలు నశించును. గంగా, యమున, సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మస్నానము వలన కలుగును. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మస్నానము వలనని గొప్పవారైతిరి. త్రిపుండ రేఖలలో త్రిమూర్తులున్నారు. మొదటి రేఖ బ్రహ్మ, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ శివుడు. కావున 3 రేఖలను లలాటమున ధరించుట శ్రేష్టము. ఎల్లప్పుడూ కుడిచేయి మధ్య 3 వేళ్లతో భస్మధారణ చేయవలను. భస్మస్నానం కంటే పవిత్ర స్నానం లేదని చెప్పుచు శివుడు మొదట భస్మధారణ చేసి సమస్త దేవతలకు ప్రసాదించెను. ఆనాటి నుంచి బ్రహ్మాది సర్వదేవతలు భస్మధారణ మహాప్రసాదంగా స్వీకరించారు. చంద్రశేఖరుడైన శివునుకు భస్మము అర్పించిన చాలా సంతసించును. యాగములు, దానములు, తపస్సు మొదలైన వానికంటే శివునికి భస్మధారణ అధిక సంతృప్తినిస్తుంది. ఒక్కసారి మహేశ్వరుణ్ణి భస్మంతో తృప్తిపరిచిన సర్వాభీష్టములు నెరవేరును. ప్రార్థనా సమయంలో ఆ కాలంలో ప్రతి హిందువు విభూతిని నొసట భాగాన పులుముకునేవారు. విభూతిలో ఉన్న ఔషధీయ గుణాలు ఈ అభ్యాసాన్ని అర్థవంతం చేస్తుంది. స్వచ్ఛమైన విభూతికి ఎన్నో శుభలక్షణాలున్నాయి. విభూతిని తడిపిగాని పొడిగా గాని వాడుకోవచ్చు. విభూది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం విభూతిని ధరించడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని విభూతిని నుదురు, మెడ, భుజాలు, చేతి మదిమలు మరియు మోచేతుల్లో ధరిస్తారు. జ్వరంతో బాధపడుతున్న వాడికి నుదుటిపై తడి విభూదిని పూస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. హోమంలో వేసిన ఔషధీయ కర్రలు మరియు ఆవు నెయ్యి పవిత్ర భస్మాన్ని మిగుల్చుతుంది. హోమ భస్మం కూడా వాడవచ్చు. ఇందులోనూ అనేక ఔషధీయ గుణాలు ఉన్నాయి.